నరేంద్ర మోడీ వరుసగా విదేశీ పర్యటనలు చేయబోతున్నారు. అందులో జూలైలో అంటే ఈ నెలలోనే బ్రిటన్ వెళ్ళబోతున్నారు ఎఫ్టీఏకి సంబంధించినటువంటి సైన్ కోసమని. అట్లాగే మాల్దీవులతో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్కి గెస్ట్గా వెళ్ళబోతున్నారు మాల్దీవులకి. అట్లాగే ఆగస్టులో జపాన్లో యాన్యువల్ సమ్మిట్కి వెళ్ళబోతున్నారు. చైనాలో ఏదైతే షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ సమ్మిట్కి వెళ్ళబోతున్నారు. అక్టోబర్లో మలేషియా ఏషియన్ సమ్మిట్ మీటింగ్స్ కోసం వెళ్ళబోతున్నారు. నవంబర్లో సౌత్ ఆఫ్రికాలో G20 సమ్మిట్కి వెళ్ళబోతున్నారు. వరుసగా నరేంద్ర మోడీ విదేశీ టూర్లోనే రాబోయే రోజుల్లో వీళ్ళు విమర్శలు ప్రారంభించవచ్చు. ఇదివరకు విదేశీ టూర్లు కంటిన్యూగా ఉండేది, విపరీతంగా తిరిగేశారు, ప్రపంచంలో అన్ని దేశాలు చుట్టేశారు నరేంద్ర మోడీ. ఆ తర్వాత దేశం యాక్టివిటీ సీరియస్గా కాన్సన్ట్రేట్ చేశారు. ఫస్ట్ ట్రిప్ అయినప్పుడు విదేశాల మీద టూర్లు ఎక్కువ, అందరితో ర్యాపోస్ మెయింటైన్ చేసుకుని వచ్చారు. అది ఇప్పటిదాకా ఉపయోగపడుతుంది. సెకండ్ ట్రిప్లో పెద్దగా ఎక్కువ తిరగలేదు, అంతా మన కాన్సన్ట్రేషనే సరిపోయింది. థర్డ్ ట్రిప్లో ఇప్పుడు మళ్ళీ అది పునరుద్ధరించుకునే పనిలో ఉన్నారు.